మనము ఇప్పుడు ఈ వీడియోలో నీరసంగా ఉండడము, అలాగే ఏ పని చేద్దామన్నా చేతన కావట్లేదు అనడము, అలాగే మనం తిన్నా కూడా నీరసంగా అనిపించడము, ఏ ఏంటి ప్రాబ్లం అనేది తెలియకుండానే నీరసంగా ఉంటుంది. మాకు ఏ పని చేయలేకపోతున్నాము, ఎటు నడవలేకపోతున్నాము, మాకు ఏ పని మీద మనసు ఉండట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఇట్లాంటి నీరసం అనే ప్రాబ్లం ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఈ నీరసం అనేది పోవాలి అని అంటే ఎలా అనేది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం పోవడం కోసం మనం ఈ వీడియోలో ఎలా చేస్తే మన ఈ నీరసం పోయి మనము స్ట్రాంగ్గా తయారవుతాము, నీరసం అనేది లేకుండా పోతుంది అనేది మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల నీరసం అనే ప్రాబ్లం నుంచి బయటపడి మంచిగా హెల్తీగా తయారై మీ పనులు మీరు చక్కగా చేసుకోగలుగుతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీ ముందుకు రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ముందుకు వెంటనే మా వీడియో వస్తుంది. మీరు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చేశారు కదా, అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నీరసంగా ఉండడము, చేతులు కాళ్ళు లాగడము, ఇలాంటి ఇబ్బందులన్నీ పోవాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే ఒక 100 గ్రాముల ఓమ తీసుకొని గోరు వెచ్చగా వేయించిన తర్వాత మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకొని దాంట్లో 25 గ్రామ్స్ల సొంటి పొడిని కలపండి. సొంటిని మన ఇంట్లో పొడి చేసినా పర్లేదు, బయట దొరుకుతుంది. ఆ పొడిని తీసుకొనైనా ఈ వాము 100 గ్రాముల వాము పొడిలో కలిపి మిక్స్ బాగా చేయాలి. మిక్సింగ్ బాగా చేసి దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకోండి. మనము బాగా తీవ్రంగా నీరసంగా ఉంటుంది, ఏ పని చేయలేకుండా ఉంటున్నాము, ఎప్పుడు పడుకునే ఉంటున్నారు నీరసంగా ఉండి అనుకునే వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 50 గ్రాముల పాలల్లో ఇది ఒక చిటికెడు 2 చిటికలన్నర అంతా వేసుకొని తాగండి. బాగా నీరసంగా ఉన్న వాళ్ళు 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ పడుకునే ముందు ఒక 50 గ్రాముల పాలల్లో వేసి 2 చిటికలన్నర అంతా వేసి పాలు తాగండి. అలాగా క్రమేపీ కొద్ది రోజులు ఒక 10-15 రోజులు తాగిన తర్వాత నీరసం అనేది తగ్గుతుంది. తగ్గిన తర్వాత డైలీ ఒకటే టైం తాగండి మార్నింగ్ పూట. ఇలా మీరు క్రమం తప్పకుండా ఒక నెల 15 రోజులు తాగితే అసలు నీరసం అనేదే పోతుంది. మీ శరీరంలో నుంచి నీరసం అనేది లేకుండా ఉండి చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. ఇలా నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. ఇలా క్రమం తప్పకుండా మీరు తాగడం వల్ల మీ నీరసం అనేది పోతుంది. కాబట్టి ఇక జీవితంలో మీకు నీరసం అనేది రాకుండా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. నీరసం అనే ప్రాబ్లం అనేది పోయి మీరు హెల్తీగా స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి వీడియోలో చెప్పినట్టుగా. చూసారు కదా, వీడియోలో చెప్పిన విధంగా చెయ్యండి, మీ నీరసం అనేది పోతుంది. అలాగే ఈ నీరసం అనే ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. అంతవరకు మన ఛానల్ను ఫాలో కండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.